కాంగ్రెస్ నాయకుడు చనిపోవడం, హత్య చేయబడ్డ అనిల్ విషయం మనం అనిల్ అనే ఎందుకు అంటే కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ గా ఉంది దాని మీద? ఎందుకు రియాక్ట్ తప్పిన అవ్వట్లేదు ఇప్పుడు? టీడీపీ వాళ్ళు అంట కదా, టీడీపీ ఎమ్మెల్యే మనవాడంట. ఇప్పుడు టీడీపీ అయితే సైలెంట్ గా ఉంటారా ఆ అప్పుడు? రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ కదా, కాంగ్రెస్ ఎందుకైంది? ఉమ్. ఒక వ్యక్తి ఇలా ప్రాణం చంద్రబాబు కదా అక్కడ అప్పుడు ఒక అవునబ్బా, నాయకుడు. విలువెక్కడిది? కాంగ్రెస్ పార్టీలో సిగ్గుండాలే కదా, మహేష్ గౌడ్ అనేటువంటి సిగ్గుండాలే కదా. ఉమ్. మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి గాడిద మనిషి గాడిద అని అడుగుతున్నాను నేను ఓపెన్ గా. ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళిపోయిండబ్బా? భవన్ మీటింగ్ నుంచి కందుబాలి గాంధీ భవన్ కి వెళ్ళిపోయిండు. గాంధీ భవన్ చీఫ్ ఎవడు? టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటాడు. అవును. ఇంత బుర్ర అయింది ఇప్పుడు, ఇంత బుర్ర వేసుకున్నాడు కూర్చుంటాడు. అదే నా మీద వస్తువుల పొడితో సాడీ చెప్పుకుంటూ కూర్చుంటాడు. నేను సస్పెండ్ అయినా కానీ పార్టీలోకి వెళ్ళిపోయినా కానీ నా మీదనే చెప్పుకుంటా బతుకుతా అంటాడు ఆయన. అర్థమైందా? పోయిండు పిల్లగాడు, అందులోకి వెళ్ళిపోయిండు. పోయినాక తొవ్వల చచ్చిండు. చచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? నీదేంది నీది? అవును. నీవు రియాక్ట్ పోయి అవ్వాలి కదా, ఆ? రియాక్ట్ అవ్వాలి కదా. పోయి రియాక్ట్ కావాలి కదా. అవును. ఇది అలా ఆంధ్ర మీడియా చేస్తుంది. ఆంధ్ర దమ్మున్న ఛానళ్ళు, ఇజ్జిలా ఛానళ్ళు, చెక్క ఛానళ్ళు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్. భజన చెక్క భజన చేసే చెక్క ఛానళ్ళు. ఉమ్. ఆ ఛానళ్ళు ఈయన సెటిల్మెంట్లు చేసిండు, బొంగు చేసిండు, పోషాడం చేసిండు అని చెప్పి ఉమ్. అర్థమైందా? ఆయన మర్డర్ నీకు ఏది జరిగినా మర్డర్ అయిందా? ఉమ్. మర్డర్ ఎందుకు కావించబడ్డాడు? ఎందుకు ఆయననే తీసుకపోయి చంపారు. ఆయన సావు దగ్గరకు ఆయనే పోయిండు. లాస్ట్ ఆయన సెటిల్మెంట్. అది చంపినోడు ఎవరు రా? మీరు దాని మీద స్టోరీ ఎందుకు నడపరు రా? మీరు ఉమ్. దాని మీద మీ స్టోరీ ఎందుకు నడపరు? చంపినోడి మీద ఉమ్. ఎవరు ఎట్లా తీసుకపోయిందా? చంపినాడు ఎమ్మెల్యే మనవాడు అని వచ్చిందప్ప. వాళ్ళ కొడుకు ఎవరు దిగి టీడీపీ తీస్తున్నారు. ఎమ్మెల్యే ఇవాళ ఇక్కడ కొజ్జా ఛానల్ ఏవి కూడా చూపెడతలేవు. మెయిన్ మీడియా చెక్క ఛానల్ ఏవి కూడా చూపెడతలేవు. దాని గురించి ఏం పిల్లగాడు ఒక దళితుడు. అర్థమైందా? లీడర్షిప్ మాట్లాడతలేదు. వీళ్ళు కూడా చెక్క లీడర్షిప్ అయిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెక్కగాన్లు అయిపోయినారు. వాళ్ళు మాట్లాడారు. ఈరోజు ఎవ్వరు మాట్లాడు వాళ్ళ గురించి జరిగితే. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చంపితే చంపుకోవచ్చా? తెలుగుదేశం వాడు వస్తాడు, తెలంగాణ నీళ్లు దోసుకపోనియా? తెలుగుదేశం వాడు వస్తాడు, ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చంపనీయా? తెలుగుదేశం వాళ్ళు వస్తాడు, 8 మంది అడ్వైజర్ పెట్టనియా? ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి హవా నడుస్తుంది. 8 మంది అడ్వైజర్లను పెట్టిండ్రు.